అదే విధముగా కనపర్తి వెంకటరమణ వీరి యొక్క ఆత్మకు దేవుడు నిత్య విశ్రాంతిని దయచేయాలని మనం ప్రార్థన చేద్దాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పూజా బలిని యోగ్యరీతిగా మనము నెరవేర్చటానికి మనము దేవుని పట్ల తోటి వారి పట్ల చేసినటువంటి ప్రతి పాపాన్ని కూడా జ్ఞాపకపరుచుకొని ఆ దేవుని ముందు ఒప్పుకుంటూ పాప క్షమాపణను మనం పొందుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవరులని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలు నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నిన్ను ప్రేమించే వారికి ఏ నేత్రము చూడని అనేక ఆధ్యాత్మిక వరములను సమకూర్చితివి. మా హృదయములను నీ చల్లని ప్రేమతో నింపి అన్నిటిలోనూ అన్నిటికంటేనూ అధికముగా నిన్ను ప్రేమించినట్లును, మా ఆశలకు అతీతమైన నీ వాగ్దానాలు నెరవేరి మేము పరమానందమును అనుభవించినట్లును నీ కృపను మాకు ప్రసాదింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచు ఉన్నాము. ఆమేన్. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు. ప్రభువు వాణి నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నీవు తూరు రాజుకు ప్రభువునైన నా పలుకులిట్లు వినిపింపుము. ఓయి, నీవు గర్వముతో పొంగిపోయి, నేను దేవుడను, సాగరముల నడుమ దేవుని వలె సింహాసనముపై కూర్చుంటిని, నేను దేవునితో సరి సమానుడనని ఎంచుచున్నావు. నీవు నరుడవు కాని దేవుడవు కావు. నీవు నేను దానియేలు కంటే తెలివైన వాడను, నాకు తెలియని రహస్యములు లేవని తలంచుచున్నావు. నీవు తెలివితో నేర్పుతో సంపదలు కూడబెట్టితివి, వెండి బంగారములు రాసులు ప్రోగు చేసితివి. నీవు నైపుణ్యముతో వర్తకము చేసి నీ ధనమును అభివృద్ధి చేసుకొంటివి. సంపదల వలన నీకు మిగుల పొగరెక్కినది కనుక యావే ప్రభువైన నా వాక్కిది. నీవు నేను దేవునితో సరి సమానుడనని ఎంచితివి. నేను మహాక్రూరులైన అన్యజాతి ప్రజలను నీ మీదికి రప్పింతును. వారు నీవు చాకచక్యముతో కూడబెట్టిన వైభవోపేతములైన వస్తువులన్నిటినీ నాశనము చేయుదురు. వారు నిన్ను సంహరించి జలముల మధ్య అగాధపు గోతిలో పడద్రోయుదురు. నిన్ను సంహరించు వారు నీ మీదికి వచ్చినప్పుడు నీవు నేను దేవుడనని చెప్పగలవా? నిన్ను హతము చేయి వారు నీ మీదికి వచ్చినప్పుడు నీవు నరుడివే అవుదు గాని దేవుడవు కాజాలవు. సున్నతి లేని వారు చంపబడు రీతిగా నీవు పరజాతి వారికి చిక్కి నీచమైన చావు చత్తువు. ఇది దేవుడైన ప్రభు ఆజ్ఞ. ఇది ప్రభు వాక్కు. ప్రత్యుత్తర గీతం ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము. అందరూ జీవముకు మరణముకు కర్తను నేనే, జీవముకు మరణముకు కర్తను నేనే. నేను వారిని నాశనము చేసి తిని నేల మీది వారి పేరు వినిపింపకుండా చేయుదుననుకొంటిని. కానీ వారి శత్రువులు మాత్రము విర్రవీగకుందురుగాక. మా ఎంతట మేమే ప్రభు ప్రజలను జయించితిమి. అందరూ
జీవముకు మరణముకు కర్తను నేనే. జీవముకు మరణముకు కర్తను నేనే. యావే అనుగ్రహం వలన కాదని పలుకుతుందురుగాక. ఇజ్రాయేలీలు ఎంతటి మందమతులు, ఎంతటి బుద్ధిహీనులు. అందరూ జీవముకు మరణముకు కర్తను నేనే. జీవముకు మరణమునకు కర్తను నేనే. తమ ఆశ్రయ దుర్గము వారిని అమ్మివేయని ఎడల, యావే వారిని అప్పగింపని ఎడల, ఒక్కడు 1000 మందిని పారద్రోలుట ఎట్లు, ఇద్దరు 10,000 మందిని తరిమి కొట్టుట ఎట్లు. అందరూ జీవముకు మరణముకు కర్తను నేనే. జీవముకు మరణమునకు కర్తను నేనే. ప్రభువు శత్రువుల మీద పగ తీర్చుకొనును, వారు తప్పక పతనము చెందుదురు. వారికి వినాశనము దాపురించినది. ప్రభువు తన ప్రజలకు న్యాయము జరిగించును, తన సేవకుల మీద కరుణ చూపును. ఆయన వారి నిస్సహాయతను గుర్తించును, వారెల్లలు నాశనమగుచున్నారని తెలుసుకొనును. అందరూ జీవముకు మరణముకు కర్తను నేనే. జీవముకు మరణమునకు కర్తను నేనే. హల్లెలూయా వచనము. హల్లెలూయా 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 హల్లెలూయా. మన యేసుక్రీస్తు ప్రభు తాను భాగ్యవంతుడై ఉండి కూడా తన పేదరిక వలన మిమ్ము భాగ్యవంతులను చేయుటకు ఆయన నిరుపేద అయ్యను. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 19వ అధ్యాయము వచనములు 23 నుంచి 30 వరకు. అంతటా యేసు తన శిష్యులతో, ధనవంతుడు పరలోక రాజ్యమున ప్రవేశించుట కష్టము. ధనవంతుడు దేవుని రాజ్యమున ప్రవేశించుట కంటే ఒంటె సూది గచ్చములో దూరిపోవుట సులభము అని మరలా మీతో రూఢిగా చెప్పుచు ఉన్నాను అనెను. శిష్యులు ఈ మాటలు విని మిక్కిలి ఆశ్చర్యపడి, అట్లయినా ఎవడు రక్షణ పొందగలడు అనిరి. అందుకు యేసు వారిని ఆదరణతో చూచి వారితో, మానవులకు ఇది అసాధ్యము, కానీ దేవునికి సమస్తము సాధ్యమే అని పలికెను. అప్పుడు పేతురు యేసుతో, మేము సమస్తమును త్యజించి నిన్ను అనుసరించితిమి, మాకు ఏమి లభించును అనెను. అందుకు యేసు వారితో, పునఃస్థితి స్థాపన సమయమున మనుష్య కుమారుడు తన మహిమాన్వితమైన సింహాసనమున ఆసీనుడైనప్పుడు నన్ను అనుసరించిన మీరును 12 ఆసనములపై కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రములకు తీర్పు తీర్చెదరు. నా నిమిత్తము గృహములను గాని, సోదరులను గాని, సోదరునిలు గాని, తల్లిని గాని, తండ్రిని గాని, పిల్లలను గాని, భూములను గాని త్యజించి ప్రతివాడును 100 పొంది నిత్య జీవమునకు వారసుడగును. అయినను మొదటివారు అనేకులు కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురు అని మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు మనము విన్నటువంటి ఈ సువిశేష పఠనంలో దేవుడు ధనము గురించి మాట్లాడుతూ, ధనము యొక్క లేకపోతే మనం చూస్తే ధనముకు మనము ఎటువంటి ప్రాముఖ్యతను మన జీవితంలో ఇవ్వాలి,
అన్న విషయాన్ని ఆయన చెబుతూ, అదే రీతిలో దేవునికి మన జీవితంలో ఎంత స్థానాన్ని మనం ఇవ్వాలి, ఇటు ధనానికి అటు దేవునికి ఎటువంటి స్థానాలను మనం ఇవ్వాలి అన్నటువంటి విషయాలను దేవుడు ఈనాటి పట్టణాల్లో మనకు చెబుతూ ఉన్నారు. ఒక చిన్న కథ ఉంది. ఒక ఊరిలో ఒక పెద్ద ధనవంతుడు ఉన్నాడు. చాలా ధనము ఉంది, ఆస్తిపాస్తులు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, గేదెలు, ఎడ్లు ఇలాంటివి అనేకమైనవి ఉన్నాయి, బంగారము ఉంది. అంటే పెద్ద ధనవంతుడు. అయితే ఈ ధనవంతుడు ఇతరులకు ఒక కొద్దిపాటి సహాయాన్ని కూడా చేయడు. ఒక రూపాయిని 10 రూపాయలను కూడా ఇతరులకు ఏం చేయడు, పెట్టేటువంటి స్వభావము అతనిలో లేదు. కొన్నిసార్లు ఏమవుతుందంటే భార్య ఒక 10 రూపాయలు తక్కువ ఇచ్చినా కానీ, లేకపోతే తక్కువ లెక్క చెప్పినా కానీ దానికోసము అతను 1 గంట క్లాసు పీకుతాడు. 10 రూపాయలు ఏమైపోయాయి, 10 రూపాయలు ఏం చేసావు అన్నటువంటి విధానంలో ఆ 10 రూపాయల కోసము ఒక క్లాస్ అనేది భార్యకి తీసుకుంటూ ఉంటాడు. అంటే ఆ ధనవంతుడు ధనము ఉంది కానీ ధనాన్ని ఇతరులకు ఏం చేయడంటే వెచ్చించడం, ఇతరుల కోసము కొద్దిగా అయినా ఖర్చు చేయడు అన్నటువంటి విషయము మనకు అర్థమవుతుంది. అయితే ఒకరోజు ఈ ధనవంతుడు కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత మరణిస్తూ ఉంటాడు. ఆ కుటుంబంలోనే పని చేస్తున్నటువంటి ఒక పేదవాడు కూడా ఏమవుతాడంటే మరణిస్తాడు. ఇద్దరు కూడా ఎక్కడికి వెళ్తారంటే పరలోక ద్వారం దగ్గరికి వెళతారు. అక్కడ పేతురు గారు ఉండి మొట్టమొదటిగా ఈ పేదవాడిని పరలోకానికి ఆహ్వానిస్తాడు. ఆహ్వానించినప్పుడు ఆ పేదవాడు సంతోషముగా ఆనందముగా ఆ పరలోకానికి వెళతాడు. వెళ్ళినప్పుడు వెనకనున్నటువంటి ధనవంతుడు అనుకుంటూ ఉంటాడు, నా దగ్గర పనిచేసినటువంటి ఈ పేదవాడు చక్కగా పరలోకానికి వెళ్ళిపోయాడు, మరి నేను కూడా అటువంటి రీతిలోనే పరలోకానికి వెళ్తానేమో అన్నటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళినప్పుడు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆ ద్వారములో ఏం చేయడంటే పట్టడు. బహుశా ఇంత లాభంలో ఉంటాడు, ఆ ద్వారంలో పట్టడు. అదిగాక అతడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే పెద్ద ధనాన్ని, ఒక ధనం మూట, బంగారం పోగు చేసుకున్నటువంటి ఒక మూట ఒకటి, ఇంకా ఆస్తిపాస్తులు వాటి యొక్క దస్తావేజులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక మూట, ఇవన్నీ కూడా ప్రతి మూటను కూడా వీపు వైపు పెట్టుకుని ఏం చేస్తూ ఉన్నాడు అంటే వచ్చాడు. అయితే ఈ ద్వారంలో ప్రవేశిస్తున్నటువంటి తరుణంలో ఆ ధనవంతుడు పరలోక ద్వారంలో ఏమవట్లేదంటే పట్టడంలా లోపలికి వెళ్ళలేకపోతూ ఉన్నాడు. అయితే పేతురు గారు అంటూ ఉన్నాడు, అయ్యా బాబు ధనవంతుడు గారు, ఇదిగో మీరు ఈ ద్వారం గుండా లోపలికి రాలేకపోతున్నారు, కాబట్టి మీరు భూలోకానికి వెళ్ళి మీకున్నటువంటి ధనాన్ని అంతా కూడా ఏం చేయండి, వేరే వాళ్ళకి అందరూ కూడా అప్పచెప్పి రండి అన్నప్పుడు అతడు సంతోషంగా వెళ్తాడు. మళ్ళా రెండోసారి వస్తాడు. రెండోసారి వచ్చినప్పుడు కేవలము ధనాన్ని మాత్రమే ఏం చేస్తాడు అంటే భూలోకంలో వదిలిపెట్టి బంగారము వస్తూ దస్తావేజులు కూడా తెచ్చుకుంటాడు. మళ్ళా వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు, కానీ ఏం చేయడు అంటే మళ్ళా పట్టడు. మళ్ళా పేతురు గారు ఏం చేస్తాడు అంటే మళ్ళా మీరు భూలోకం వెళ్ళండి, భూలోకం వెళ్ళి ఇదిగో మీకున్నటువంటి అవన్నీ కూడా వేరే వాళ్ళకి ఇచ్చి మళ్ళా తిరిగి రమ్మని చెప్పినప్పుడు మళ్ళా భూలోకము వెళ్తాడు. అయితే భూలోకం వెళ్ళినటువంటి ఆ వ్యక్తి కొన్ని రోజులకి తిరిగి రావాలి. అయితే తిరిగి రాలేదని పేతురు గారు చూసినప్పుడు ఈ వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడు అంటే
ఇక్కడి నుంచి అక్కడికి భూలోకానికి పరలోకానికి 2-3 సార్లు తిరిగాడు కదా. ఈ తిరిగేటటువంటి సమయంలో ఆ ధనం మూటకి ఒక చిన్న బొక్క పడింది. ఆ బొక్క పడటం వల్ల ఆ ధనవంతా ఏమైందంటే కింద పడింది. ఆ ధనాన్ని ఏరుకుంటూ ఇక కిందనే ఉన్నాడు. అప్పుడు పేతురు గారు చూసి అనుకుంటూ ఉన్నాడు. అప్పుడు యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు గుర్తుకు వచ్చాయి. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించటము చాలా కష్టము అన్నటువంటి ఆ మాటలు గుర్తుకు వచ్చి ఆయన నవ్వుకుంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది చిన్న కథే, అయితే దీంట్లో చాలా విషయాలు మనకి దాగి ఉన్నాయి. ఈనాడు క్రీస్తు ప్రభు ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించటము చాలా కష్టము అన్నప్పుడు శిష్యులు కూడా ఏమయ్యారంటే ఒక ఆందోళనకు గురయ్యారు, ఒక నిరుత్సాహానికి గురయ్యారు. మేము ఇవన్నీ కూడా వదిలిపెట్టి నిన్ను అనుసరిస్తూ ఉన్నాము కదా, మాకేంటి అన్నటువంటి ఆ ప్రశ్నను క్రీస్తు ప్రభును ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే యేసు ప్రభువుకి ధనం అంటే ఇష్టం లేదా? ధనం కలవారు అంటే దేవుడికి ఇష్టం లేదా? అంటే మనం చూస్తే బైబిల్ గ్రంథంలో మనకి కొన్ని విషయాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఆది కాండంలో 24వ అధ్యాయంలో మనం చూస్తే, ఆది కాండము 24వ అధ్యాయంలో 35వ వచనములో మనం చూస్తే, ఆది కాండము 24వ అధ్యాయం 35వ వచనము, ప్రభు అపారముగా నా యాజకుని కరుణించెను. ప్రభువు అపారముగా నా యజమానుని కరుణించెను. నా యజమానుడు గొప్పవాడయ్యను. ప్రభు అతనికి గొర్రెలను, గొడ్లను, వెండి బంగారములను, దాసియుండులను, ఒంటెలను, గాడిదలను సమకూర్చెను అన్నటువంటి మాట మనం వింటూ ఉన్నాం. ఇక్కడ మనం చూస్తే అబ్రహాము గురించి ఒక పనివాడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక సేవకుడు మాట్లాడుతూ ఈ విధముగా చెప్తూ ఉన్నాడు, అబ్రహాముని, మా యొక్క యజమానుడిని దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు, దీవించాడు అన్నటువంటి విషయాన్ని చెబుతూ ఉన్నాడు. ఈ ధనాన్ని ఎవరు ఇచ్చారు అంటే సాక్షాత్తు దేవుడే అబ్రహాముకి ఏం చేశాడు అంటే తన జీవితంలో ఇచ్చాడు. అంటే ధనము అనేది దేవుడిచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదము, దేవుడిచ్చేటువంటి గొప్ప దీవెన. మనము యోబు గ్రంథంలో మనం చూసినట్లయితే 42వ అధ్యాయము 12వ వచనంలో కూడా మనకు అటువంటి సన్నివేశం మనకు కనబడుతుంది. దేవుడు యోబును ఇంకా ఎక్కువగా దీవించాడు అన్నటువంటి విషయం మనకు అక్కడ తారసపడుతూ ఉంది. ఎందుకు అంటే ఇవన్నీ చెప్తూ ఉన్నాను అంటే ఆ ధనము అనేది దేవుడు ఇచ్చేటువంటి ఒక ఆశీర్వాదం. ఈ ధనాన్ని ఇవ్వటం ద్వారా మనుషులకు దేవుడు తన యొక్క ఆశీర్వాదాన్ని ఏం చేస్తూ ఉన్నాడు అంటే ప్రజల పట్ల చూపిస్తూ ఉన్నాడు. అయితే ఈనాడు క్రీస్తు ప్రభు పలుకుతూ ఉన్నాడు ఏమనంటే ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించటము చాలా కష్టము అని. దీనికి దానికి పొంతన అనేది కుదరటం లేదు. ధనము అనేది దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదముగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈనాడు క్రీస్తు ప్రభు పలికినటువంటి మాటలు దానికి భిన్నముగా ఉంటూ ఉన్నాయి. అయితే ఈనాడు మనం ఆలోచన చేయవలసింది ఏమిటంటే ధనము అనేది దేవునికి ఇష్టము కాదు అని మనందరం కూడా అనుకుంటాం. కానీ దేవుని యొక్క ఆలోచన ఏమిటంటే ధనానికి ఇచ్చేటువంటి ప్రాధాన్యత కన్నా మనం ఏం చేయాలంటే దేవునికి మనము ఎక్కువ ప్రాధాన్యత మనం ఇవ్వాలి. ఆ ధనాన్ని మనకిచ్చినటువంటి దేవునికి ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి. లేకపోతే ఆయన్ని హృదయపూర్వకంగా మనము పూజించగలగాలి. ఆయన్నే మనము సంపదగా మనం ఏమి చేయాలి అంటే మనం చూడాలి. అయితే మనము ఈ లోకంలో ఏం చేస్తూ ఉంటాం, ఆ ధనము ఉన్నప్పుడు, సంపద ఉన్నప్పుడు అదే మనకు ఒక దేవునిగా మనం భావించి ఆ సంపదనే మనము ఏం చేస్తూ ఉంటామంటే పూజించేటువంటి ఆ గుణాన్ని, తత్వాన్ని మనము ఈ లోకంలో అలవర్చుకుంటూ ఉంటాం. కానీ ఈనాడు క్రీస్తు ప్రభు చెప్పేటువంటి మాట ఏమిటంటే
ఈ సంపదలు, ఈ ధనాన్ని, ఇవన్నీ కూడా ఇచ్చినటువంటి దేవునికి మనం ఏం చేయాలంటే తల వంచాలి. ఆయన్ని మనం పూజించాలి. ఆయనే మనము ఒక సంపదగా భావించాలి అని ఈనాడు క్రీస్తు ప్రభు ప్రత్యేక విధముగా పలుకుతూ ఉన్నాడు. అంతేగాని ఆయనకు ధనం అంటే ఇష్టము లేక కాదు. ధనం అనేది ప్రతి మానవుని కూడా అవసరం, ఎందుకు బ్రతకడానికి. అంతేగాని ఆ ధనమే అనేది ఒక ప్రాముఖ్యత కాకూడదు. ఆ ధనాన్ని మనం పట్టుకొని వేలాడకూడదు. ఈ ధనాన్ని, ఈ ప్రఖ్యాతిని, ఇవన్నీ కూడా ఇచ్చినటువంటి దేవునికి మనం ఏమి చేయాలంటే తలవగ్గాలి, తలదించాలి అని ఈనాడు క్రీస్తు ప్రభు మనందరూ కూడా విన్నవిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అయితే ఈనాడు మనము ఒక 2 విషయాలు మనము ఈ తరుణంలో మనము నేర్చుకుందాం. అవేమిటంటే, ఈ లోకంలో మనకి ఇవన్నీ కూడా ఉన్నా కానీ, ధనము ఇవన్నీ కూడా ఉన్నా కానీ, ఇవన్నీ కూడా మనం వదిలివేసి దేవుణ్ణి మనం అంటు పెట్టుకునేటువంటి విధముగా మనం ఎటువంటి పనులు చేయాలి, దేవుణ్ణి పూజించేటువంటి విధముగా, దేవుణ్ణి అధిక సంపదగా మనం కొలిచే విధముగా మనం ఎటువంటి ప్రయత్నాలు ఈ లోకంలో మనము చేయాలి. మొట్టమొదటిగా ఒక 2 మనుషులు మనం తీసుకుందాం. ఆ 2లో మొదటి వారు యోబు, రెండో వారు మనం చూసినట్లయితే జక్కయ్య. వీళ్ళిద్దరిని మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. బైబిల్లో వీళ్ళు చేసింది ఏమిటంటే, ఏం చేశారు బైబిల్లో? వాళ్ళు కొన్నటువంటి ధనాన్ని వాళ్ళు ఏం చేశారు? వద్దనుకున్నారు. ధనము వద్దు, మాకు దేవుడే ముఖ్యం, దేవుడే మాకు ముఖ్యం. ఇటువంటి ఆ స్థితి అనేది వారికి ఏ విధముగా వచ్చింది? మాకు దేవుడే ముఖ్యము, ధనము వద్దు అన్నటువంటి ఆ స్థితి వాళ్ళకి ఏ విధముగా కలిగింది? మనం ఒకసారి బైబిల్ మనం చూసినట్లయితే జక్కయ్యను మనం చూస్తూ ఉన్నాం. జక్కయ్య ఎప్పుడైతే యేసు ప్రభువుని చూశాడో అప్పటి నుంచి ధనము నా జీవితంలో అవసరం లేదు అన్నటువంటి ఆ స్థితికి ఆయన వెళ్ళిపోయాడు. యోబుని మనం చూస్తూ ఉన్నాం. యోబు జీవితంలో దేవుడు చేసినటువంటి అనేకమైనటువంటి కార్యాలు ఉన్నాయి. ఆయన ధనవంతుడే. దేవుడు చేసినటువంటి కార్యాలను చూసి ధనమంతా కూడా ఏం చేశాడు అంటే అతడు తృణీకరించాడు. ఈనాడు మనము మన జీవితంలో వీళ్ళు బోధించేటువంటి సత్యం ఏమిటంటే, మనకు ఎన్ని సంపదలు ఉన్నా, ధనము ఉన్నా కానీ ధనానికి మనం ప్రాముఖ్యత ఇవ్వకోకుండా దేవునికే మనము ప్రాముఖ్యత ఇవ్వాలి అంటే, ఆ దేవుణ్ణే మనము ఒక గొప్ప నిధిగా, సంపదగా మనం భావించాలంటే మనం ఏమి చేయాలంటే, మన జీవితంలో నిత్యము కూడా ఆ దేవుణ్ణి మనము చూసేటువంటి విధముగా మనం ఉండాలి. ఆ దేవుణ్ణి కన్నులారా మనం గాంచేటువంటి విధముగా మన యొక్క ఆ దృష్టి అనేది దేవుడి మీద నిలుపుకునేటువంటి విధముగా మన యొక్క చర్య అనేది ఈనాడు ఉండాలి. వాళ్ళిద్దరూ కూడా ఏం చేశారు అంటే, వాళ్ళ యొక్క దృష్టి, వాళ్ళ యొక్క ఏకాగ్రత ఎక్కడ ఉంది అంటే కేవలము దేవుని మీదే వాళ్ళు పెట్టారు. అది జక్కయ్య కావచ్చు, యోబు కావచ్చు, వాళ్ళ యొక్క దృష్టి అంతా కూడా దేవుని మీదే నిలిపారు. కాబట్టి ఈ లోకములో ధనం అనేది వారికి అవసరము రాలేదు. మన జీవితంలో కూడా ధనము ఉండవచ్చు. అయితే ఈ ధనము అనేది ఉన్నటువంటి తరుణంలో మనం కొన్ని సందర్భాల్లో ధనానికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తూ ఉంటాం. అయితే ఎప్పుడైతే మన యొక్క దృష్టిని ఆ దేవుని మీద నిలుపుతామో, దేవుణ్ణి ఎప్పుడైతే మనం చూస్తూ ఉంటామో, మనకి ఈ జీవితంలో ధనం అనేది గుర్తుకు రాదు. కాబట్టి మనం ఏమి చేయాలంటే, మొట్టమొదటిగా వీళ్ళిద్దరూ మనకు బోధించేటువంటిది ఏమిటంటే, దేవుణ్ణి మనము నిత్యము కూడా చూడాలి, మన యొక్క దృష్టిని ఆ దేవుని మీద ఉంచాలి అన్నటువంటి విషయాన్ని వీరిరువురు కూడా మనకి చక్కగా బోధిస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. రెండవది మనం చూసినట్లయితే, రెండవ వ్యక్తులు అపోస్తులు వీరికి ధనము అంతా లేదు. చేపలు పట్టుకున్నటువంటి వారు, ఏదో చిన్న చిన్న పనులు చేసుకుని
వారి యొక్క జీవితాలను కొనసాగిస్తున్నటువంటి వారు. అయితే వాళ్ళు ఏ విధముగా దేవుణ్ణి వాళ్ళ జీవితంలో ఒక గొప్ప సంపదగా వాళ్ళు భావించారు అంటే దేవుణ్ణి అనుకరించటము ద్వారా. అనుకరణ అనుకరణ అంటే మనము ఇంగ్లీష్లో మనం చూస్తే కాపీ, అంటే వేరే వాళ్ళని మనము కాపీ చేయటం ద్వారా మనం ఏం చేస్తూ ఉంటాం? అనేక మందిని అనుకరిస్తూ ఉంటాం, వారిని అనుసరిస్తూ ఉంటాం. ఈ లోకంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, సినిమా యాక్టర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా మనము అనుకరిస్తూ ఉంటాం. అయితే ఈనాడు మనం ఏమి చేయాలంటే దేవుణ్ణి మనము అనుకరించాలి, దేవుణ్ణి మనము అనుసరించాలి. దేవుడు నడిచినటువంటి ఆ నడక నడవాలి. మనము దేవుడు పాటించినటువంటి ఆ స్థితిని మనము కనుగొని ఆ విధముగా మనము నడవగలిగితే, పాటించగలిగితే మనం ఏం చేస్తామంటే ఈ లోకంలో ఉన్నటువంటి ఆ సంపదను మనము తుచ్చముగా మనం భావిస్తూ ఉంటాం. పౌలు చక్కగా మనం చెబుతూ ఉంటాడు, ఏమనంటే ఈ లోకంలో అంతా కూడా నేను ఒక చెత్తతో పోలుస్తూ ఉన్నాను. ఎందుకంటే దేవుణ్ణి ఏం చేశాడు? అనుకరిస్తూ ఉన్నాడు. అతడు దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నాడు కాబట్టి ఈ లోకంలో ప్రతిదీ కూడా అతనికి చెత్తలాగానే కనబడుతూ ఉంది. కాబట్టి ఈనాడు మనం ఏమి చేయాలంటే ఈ సంపదలు ఉన్నా, ఈ వ్యామోహాలు ఉన్నా, ఇవన్నీ ఉన్నా కానీ దేవుడికి మన జీవితంలో ప్రథమ స్థానాన్ని ఇవ్వాలంటే, ఆయన్నే మనము ఒక నిత్య సంపదగా మనము భావించాలి అంటే మనం ఏమి చేయాలంటే ఆ దేవుని వైపు నిత్యము కూడా చూడాలి. రెండవది, దేవుణ్ణి మనము నిత్యము కూడా అనుసరించగలిగినట్లయితే ఈ లోకంలో ఉన్నటువంటి సంపదను మనము ఈజీగా తృణీకరిస్తూ ఉంటాం. కాబట్టి ఈనాడు యేసు ప్రభు మనకు బోధించేది ఏమిటంటే దేవుని వైపే మన యొక్క దృష్టి ఉండాలి, దేవుణ్ణే మనము నిత్య సంపదగా మనం భావించాలి. అంతేగాని ఈ లోక సంపదలు కాదు కానీ, లేకపోతే ఈ లోక వ్యామోహాలను మనం ఎప్పుడు కూడా సంపదలుగా భావించకూడదని ఈనాడు క్రీస్తు ప్రభు మనకు చెప్పేటువంటి గొప్ప సందేశం. కాబట్టి ఈ సందేశాన్ని మనం గ్రహించినటువంటి ఈ సందేశాన్ని కార్యరూపం దాలుస్తూ దేవునికే మన జీవితంలో ప్రథమ స్థానాన్ని ఇస్తూ దేవుణ్ణే మనము ఒక నిత్య సంపదగా మనము చేసుకొని మన జీవితాలను కొనసాగించడానికి ప్రయత్నం చేద్దాం. నీరాజనమిదియే నిఖిలేశ్వరా, నీ దాసుల కానుక మన్నించవా. నీరాజనమిదియే నిఖిలేశ్వరా, నీ దాసుల కానుక మన్నించవా. నీరాజనమిదియే నిఖిలేశ్వరా, నీ సన్నిధిలోనికి రాలేము మేము, నీవు కోరిన కానుక తేలేము మేము. నీ సన్నిధిలోనికి రాలేము మేము, నీవు కోరిన కానుక తేలేము మేము. మా తనువు మనసు నీకే అర్పించాము, మా తనువు మనసు నీకే అర్పించాము. అర్పణ చేయగా వచ్చాము మేము. నీరాజనమిదే నిఖిలేశ్వరా, నీ దాసుల కానుక మన్నించవా. నీరాజనమిదే నిఖిలేశ్వరా, ఈ బీదల పూజను చేకొనుము నీవే. నీ దీనులనెప్పుడు దీవించుమా. ఈ బీదల పూజను చేకొనుము నీవే. నీ దీనులనెప్పుడు దీవించుమా. మా మానస మందిర పీఠముపై నీవే, మా మనస మందిర పీఠముపై నీవే. మా మనస్సున మనసై మనరావా. నీరాజనమిదే నిఖిలేశ్వరా,
నీ దాసుల కానుక మన్నించవా నీరాజనమిదియే నిఖిలేశ్వరా నీ దాసుల కానుక మన్నించవా నీరాజనమిదియే నిఖిలేశ్వరా. సహోదరి సహోదరులారా, మీరు నేను అర్పించి ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపము. ప్రభు తన స్తుతి మహిమ కొరకును మన ప్రేచి కొరకును తన పవిత్ర సభ ప్రేచి కొరకు ఈ కర్మల ద్వారా ఈ బలి స్వీకరించును గాక. ఓ ప్రభువా, నీతో గాఢమైన అనుబంధమును ఏర్పరపగల ఈ మా బలి అర్పణను దయతో అంగీకరింపము. నీవు మాకు ఒసగిన దానములని మేము మరలా నీకు అర్పించి తొదకు నిన్నే పరమవరముగా పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచు ఉన్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృజించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్ర ఆత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తము నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తమును చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలు త్రెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ ఏకస్వరముతో కలిసి నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కమ్మగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచు ఉన్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీన్ని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమాస్కి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచు ఉన్నాము. నీ సముఖం నిలిచి
నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు నీకు వందనములు తెలుపుచూ ఉన్నాము. క్రీస్తు శరీరత్వములందు పాలువారుగా మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచూ ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువులను, మా తెలుగుతోటి జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని గురువులతో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణం చేయము. ఉత్తానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలుగు మరియ మాతతోనూ, పునీత జుజప్ప గారితోనూ, పునీత పాదువాపూరి అంతోని వారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమైండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాడికి కావలసిన మా అన్నము మాకు నేడికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచు ఉన్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచూ ఉన్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములు లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. ఒకరితో ఒకరము సమాధానము తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపం నన్ను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపం నన్ను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపం నన్ను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనందరము కూడా ధన్యులము. ఓ క్రీస్తు రాజాతి రాజా, ఓ ప్రేమావతార రూపా, అంజలలు గైకొను మా దేవా, అంజలలు గైకొను మా దేవా. ఓ క్రీస్తు రాజాతి రాజా, నీవిందులో నానే పాల్గొనగా నాకర్హతేది, నీ కరుణే కాదా. నీవిందులో నానే పాల్గొనగా నాకర్హతేది, నీ కరుణే కాదా. భయభీతి అమరా బహుభక్తి
పొరలా చనుదేంతు స్వామి నిన్ను స్వీకరింపాం భయభీతి అమరా బహుభక్తి పొరలా చనుదేంతు స్వామి నిన్ను స్వీకరింపాం ఓ క్రీస్తు రాజాతి రాజా ఓ ప్రేమావతార రూపా అంజలలు గైకును మా దేవా అంజలలు గైకును మా దేవా ఓ క్రీస్తు రాజాతి రాజా ఆత్మ శరీరములు అతి కల్మషములు మనవాక్కులెల్లా బహుగిల్మిషములు ఆత్మ శరీరములు అతి కల్మషములు మనవాక్కులెల్లా బహుగిల్మిషములు కరుణాలవాల కనికరము చూపి నీవిందులో కొనా నేర్పించు స్వామి కరుణాలవాల కనికరము చూపి నీవిందులో కొనా నేర్పించు స్వామి ఓ క్రీస్తు రాజాతి రాజా ఓ ప్రేమావతార రూపా అంజలలు గైకొను మా దేవా రాజాతి రాజా అంజలలు గైకొను మా దేవా పునీత ఇన్యాస్ వారి చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి క్రీస్తుని ప్రక్కలో నుండి కారిబడిన నీళ్ళ నన్ను కడగండి క్రీస్తువు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి ఓ మంచి యేసువా నా ప్రార్థన వినాదరించండి మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి నేను మిమ్మి ఎడబాయినట్లు చేయకండి దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి నా మరణ సమయమునందు మీరు నన్ను పిలుచుకొనండి నన్ను మీ సన్నిధికి రా చేయండి అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతింతును గాక గురువుల కొరకు జపము. నిత్య గురువులైన యేసు ప్రభు నిత్య గురువులైన యేసు ప్రభు మీ గురువులను మీ పరిశుద్ధ హృదయమునందు మీ పరిశుద్ధ హృదయమునందు సురక్షితముగా నుంచుకొనండి. సురక్షితంగా ఉంచుకొనండి మీ పవిత్ర శరీరమును తాకెడు మీ పవిత్ర శరీరములు వారి కరములను పావనముగా నుంచండి. వారి కర్మలను పావనముగా నుంచండి మీ మహనీయ గురు పట్టముచే మీ మహనీయ గురు పట్టము ముద్రింపబడిన వారి హృదయములకు ముద్రింపబడిన వారి హృదయములకు లోకమరణము సోకనీయక లోకమరణము సోకనీయక ఎల్లప్పుడూ పరిశుద్ధముగా నుండునట్లు చేయండి. ఎల్లప్పుడూ పరిశుద్ధంగా నుండునట్లు చేయండి. మీ దివ్య ప్రేమ వారిని లోకాసుల నుండి కాపాడును గాక. వారిని లోకాసుల నుండి కాపాడును గాక. వారి ఆత్మలు మిగుల ఫలవంతము అగును గాక. వారి పరిచర్యను పొందువారు ఈ లోకములో వారికి ఆనందమును ఊరటను వసగి పరలోకములో వారికి నిత్య భాగ్యము యొక్క కిరీటముగా నుండి చిత్తగించండి. ఆమేన్. ఆమేన్. పునీత అంతోని వారికి జపము. సాధు స్వభావమును దయార్థ హృదయమును గల పరిశుద్ధుడగు పునీత అంతోని వారా, అనంతమైన సోదర ప్రేమ చేతను దైవ ప్రేమాకి జ్వాల చేతను ప్రకాశించు మీరు ఈ లోకంలో ఉండగానే ఏ ఇతర పునీతులకు లేని అద్భుతములు చే శక్తిని పొందితిరే. అద్భుతములు మీ మాటకై వేచియుండ బాధలలోనున్న వారి కోరికలను తీర్చుటకై ఆ మాట పలుక మీరెల్లప్పుడూ సిద్ధమని మాకు తెలియను. నిరాశలోనున్న వారు
మిమ్మల్ని ఉద్దేశించి చేయు ఆవేదనతో నిండి ఉండు ప్రార్థన ఎల్లప్పుడూ వృధా కాలేదు. రోగులకు స్వస్థత కూర్చితిరి, బాధల్లో ఉన్న వారికి ఉపశమనము వసంగితిరి, పోగొట్టుకున్న వాటిని తిరిగి దయచేసితిరి. గాయపడిన హృదయములు మీకు మొరపెట్ట మరణించు వారిని సహితము జీవవంతులుగా చేసితిరి. అనేక అద్భుతములు చేయ వరము పొందిన పునీత అంతోని వారా, దృఢ నమ్మకంతో మీ పరిశుద్ధ స్వరూపం చెంత మోకరించి వేడుకొనుచున్నాము. మా కోరికలు నెరవేరునట్ల సహాయపడండి. ఇచ్చట కోరికలు తెలపవలేను. మా కోరికలు నెరవేరుటకు అద్భుతము అవసరం ఉండవచ్చునేమో, అదీను మీకు కష్టము కాదే. మీరు ఈ లోకములో ఉన్నప్పుడు ఒక్క మాట చేత అద్భుతములు చేసితిరి కదా. మిమ్ములను ఆశ్రయించిన వారికి మనవులను దయచేయువారా, మానవుల పట్ల ఎల్లవేళలా దయా కనికరములు ప్రదర్శించు అంతోని వారా, మీ హస్తములలో కదలి ఆడుటకు ఇష్టపడు దివ్య బాలయేసుని చెవులలో మా ఈ దీన ప్రార్థనలను మృదువుగా ఉచ్చరించిన మాత్రమున మా కోరికలు నెరవేరును. ఈ మా కోరికలను నెరవేరుటకు ఒక్క మాట పలకవలసినదిగా కృతజ్ఞతా భావముతో మేము వేడుకొనుచున్నాము. ఆమెన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులన్నీ మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. దేవరప్రసాదము చేత నిండిన మరే మా వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములై ఉండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము కలుగును గాక. పునీత అంతోని వారి ప్రార్థన. స్వామి కృపగా నుండండి, స్వామి కృపగా నుండండి, క్రీస్తువా కృపగా నుండండి, క్రీస్తువా కృపగా నుండండి, స్వామి కృపగా నుండండి. స్వామి కృపగా నుండండి. జన్మ పాపములకు ఉద్భవించిన పరిశుద్ధ మరియమ్మ గారా, మా కొరకు భక్తి జ్వాల ప్రకాశితులైన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. పాదువాపుర నివాసులకు పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. పారమండల భాగ్య దివ్య పేటికయగు పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. వినయ దర్పణమైన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. తప ఫలమైన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. ధర్మమును అత్యంతమును అనుసరించిన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. పరిశుద్ధ స్లీవను మిక్కిలి ప్రేమించిన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. ధర్మ మార్గమున అచంచల మనస్సు కలిగిన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. ఆశ మోహములను పరిత్యజించిన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. స్పెయిన్ దేశ నవ నక్షత్రమైన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. సువిశేషమును దృఢముగా ప్రసంగించిన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. సర్వేశ్వర పరిశుద్ధ వచన ధ్వని శబ్దమైన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. పవిత్రాత్మ సర్వేశ్వర నేర్పును కాంక్షించిన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. అవిశ్వాస పతితులకు భయము కలిగించినట్లు ఉపదేశించిన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. దుష్ట శక్తుల పాలిట ఖడ్గమైన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. పుణ్యాత్మలకు సద్బోధకుడు అయిన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. పాపాత్మలకు జ్ఞాన జ్యోతిని వసంగు పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. త్రోవ తప్పు వారికి తోడుగా నుండు పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. అద్భుతములు చేయి పునీత అంతోని వారా, మా
మా కొరకు ప్రార్థించండి. దుఃఖితులకు ఊరట కలిగించు పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. నిర్దోషులకు శరణ్యమును సంరక్షకులైన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. మూగవారిని మాట్లాడించు పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. సత్య బోధకులైన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. పిశాచులను బెదిరించి పారద్రోలు పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. బానిసలను బ్రోచి రక్షించు పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. వ్యాధిగ్రస్తులను ఆరోగ్యవంతులుగా చేయి పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. అంధులకు దృష్టిని వసిగిన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. కానని వస్తువులను కనబరుచు పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. పోగొట్టుకున్న వస్తువులను మరలా లభించినట్లు చేయి పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. వ్యాజ్యకారుల నిజమును రక్షించు పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. నిర్భాగ్యులకు ఆదరువైన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. సముద్ర మత్స్యములకు ఉపదేశించిన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. అపోస్తుల పరిమిత పరిశుద్ధతను ప్రేమించిన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. పుణ్య జ్ఞాన సస్యమును అనేక దేశాలలో వృద్ధి చేసిన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. లోక అసత్యమును వర్జించిన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. సముద్రమున ఉపద్రవము చెందు వారిని రక్షించిన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. మిమ్ము చూచి వేడుకొని వారి పక్షమున వహించు పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. సర్వేశ్వరుని స్తుతించు వారి కొరకై మనవి చేయి పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. లెక్కలేని ఆత్మలను పరలోకమందు చేర్చిన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. తిరుసభకు గోపురమైన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. బాల రూపుదారులైన సృష్టికర్తను హస్తమునందు ధరించిన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. లోకము యొక్క పాపములను పరిహరించడు సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్లి అయిన యేసువా, మా పాపములు మన్నించండి. లోకము యొక్క పాపములను పరిహరించడు సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్లి అయిన యేసువా, మా ప్రార్థన ప్రకారము దయచేయండి స్వామి. లోకము యొక్క పాపములను పరిహరించడు సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్లి అయిన యేసువా, మా నండి స్వామి. పునీత అంతోని వారా, శూరత్వం గల మేపరి, కష్టపడు వారికి సంతోషము కలిగించు వారును, పాపాజ్ఞ చల్లార్చు వారును, ఉన్నత పరమండలమునందుండు వారునైనా పిత అయిన సర్వేశ్వరుడు ఈ కన్నీటి కాలువలోని దురితముల తర్వాత దరిద్రులైన మాకు మోక్షానందము దయచేయనట్లు ప్రార్థించండి. ఆమెన్. యేసునాథుని వాగ్దత్తములకు మేము పాత్రులు మగునట్లు పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. పిత అయిన సర్వేశ్వర, మీ తిరుసభ పునీత అంతోని వారి జ్ఞాన సహాయమున సుస్థిరంగా ఉన్నట్లును నిత్యానందము అనుభవించుటకును మేము పాత్రమగునట్లును మీ సేవకుడైన పునీత అంతోని వారి నామమును కొనియాడు మేము వారి పుణ్యమాతృకను అనుసరించి మోక్షరాజ్యంలో చేరుటకు అనుగ్రహము దయచేసి మీ పరిశుద్ధ సభకు సంతోషమును రప్పించవలెనని దేవుడు వారిని ప్రార్థించుచు ఉన్నాము. ఈ విన్నపములను మన నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచు ఉన్నాము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారాల ద్వారా మేము క్రీస్తుతో ఐక్యమైతిమి. మేము ఈ లోకములో అతనిని పోలి జీవించి స్వర్గమందు అతని మహిమలో భాగస్థులు మగున్నట్లు మాపై కృప చూపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచు ఉన్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ సర్వేశ్వరుడు మేము దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అంతోని వారా, పాదువపురపు అంతోని వారా, పావన చరితుడా అంతోని వారా, పాదువపురపు అంతోని వారా,
పావన చరితుడా అంతోనివారా పరమ పవిత్రుడా అంతోనివారా ప్రార్థన పరుడా శ్రీయే